దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ధడక్ సినిమాతో హిందీ సినిమా రంగానికి పరిచయమైంది. ఆ సినిమా హిట్ అయిన తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. ఓవైపు సినిమాలతో పాటు మరోవైపు యాడ్స్ ప్రమోషన్స్ ను బాగా చేస్తూ సంపాదిస్తోంది. జాన్వీ ఇటీవలే కాస్ట్లీ ఇల్లు కొన్నది. తన తల్లి దివంగతి నటి శ్రీదేవి అడుగుజాడల్లో నడుస్తూ నటనతో పాటు అందచందాల విషయంలో కూడా అదరగొడుతోంది. త్వరలోనే మంచి కథ దొరికితే జాన్వీ తెలుగుతో సహా దక్షిణాది భాషల్లో నటించడం ఖాయమని ఆ మధ్య బోనీ కపూర్ చెప్పారు. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తన అందం ఫోటో షూట్లతో పాటు అప్పుడప్పుడు తన వెకేషన్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ను మరింత పెంచుకుంటోంది. దీంతో ఆమె ఫోటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై అంతగా ఆకట్టుకోలేకపోతున్నా సరే జాన్వీ సోషల్ మీడియాలో పొట్టి డ్రెస్సులతో కుర్రకారుని వెంట తిప్పుకుంటోంది. రోజు ఆమె ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అవుతూనే ఉంటాయి. అయితే జాన్వీకి సంబంధించిన ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. జాన్వీ కపూర్ ఇన్స్టాగ్రామ్లో 20.4 మిలియన్ అభిమానులు ఫాలో అవుతున్నారు. రోజు రోజుకి జాబితా పెరుగుతూనే ఉంది. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ నైకాతో సహా ఆమె తన సోషల్ మీడియాలో వివిధ టాప్ బ్రాండ్లను ప్రమోట్ చేస్తుంటది. తరచుగా సోషల్ మీడియాలో జాన్వీ హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తుంటది. అయితే జాన్వీ కపూర్ ప్రతి ఇన్స్టాగ్రామ్ పోస్టుకు ఎంత చార్జ్ చేస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆమె ఇన్స్టా ద్వారా భారీ ఆదాయం పొందుతోంది. ప్రమోషన్ పోస్టులకు జాన్వీ ఒక్కో పోస్టుకు 70 నుంచి 80 లక్షల వరకు చార్జ్ చేస్తుంటుందని సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జాన్వీ తన ఈఎంఐలను క్లియర్ చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తానని వెల్లడించింది. నా సోషల్ మీడియా నేను సరదాగా గడపడం కోసమే. నేను అందంగా కనిపిస్తే ఎక్కువ మంది నా ఫోటోలను ఇష్టపడితే నేను మరొక బ్రాండ్ ని ప్రమోట్ చేయవచ్చు. దీంతో ఆదాయం పెరిగి త్వరగా నా ఈఎంఐలను చెల్లించగలనని జాన్వీ చెప్పుకొచ్చింది. జాన్వీ ఇండస్ట్రీకి వచ్చింది 2018లో. చేసింది 2 సినిమాలు మాత్రమే. కానీ అప్పుడే 40 కోట్లు పెట్టి జాన్వీ ఇల్లు కొనేసింది. అంటే జాన్వీని చూసి అంతా షాక్ అవుతున్నారు. తాజాగా తన తండ్రి, తన సోదరి ఖుషీ కపూర్తో కలిసి బాంద్రా వెస్ట్ ప్రాంతంలో 65 కోట్ల రూపాయల విలువ చేసే డూప్లెక్స్ హౌస్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.